హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం 1 to 5 షెడ్యూల్స్ గురించి ఇన్ డెప్త్గా చిన్న కోడ్స్ తోటి నేర్చుకున్నాం కదా. ఇందులో మనం 6 to 12 షెడ్యూల్స్ గురించి నేర్చుకుందాము. నేను ఈ 12 షెడ్యూల్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న కోడ్ కూడా చెప్తాను, మీకు ఈజీగా గుర్తుకుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. ఈరోజు 6th షెడ్యూల్ గిరిజన ప్రాంతాల స్వయం పాలన. దీంట్లో అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం 4 రాష్ట్రాలు ఉంటాయి. ఈ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలను ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కోడ్ వచ్చేసి AMTM. మరి ఈ 6వ షెడ్యూల్ ఏం చెప్తుంది అంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి తెలుపుతుంది. మరి ఈ పై 4 రాష్ట్రాల్లో ఎస్టీలు నివసించే ప్రాంతాలను స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లాలుగా గవర్నర్ గారు ప్రకటిస్తారు. అంటే ఇక్కడ కార్యనిర్వహణాధిపతి కూడా గవర్నరే. మరి ఈ స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లాలలో ఎస్టీలే పరిపాలన చేసుకోవడానికి డిస్టిక్ అటామినస్ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేస్తారు. మరి ఈ డిస్టిక్ అటామినస్ కౌన్సిల్లో మనకి మొత్తం 30 మంది సభ్యులు అనేవాళ్ళు ఉంటారు. ఇందులో 2/3 వంతు అంటే సుమారుగా 20 మందిని స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లాలలోని వయోజనులు ఎన్నుకుంటే ఇంకా మిగిలిన 4 గవర్నర్ నామినేట్ చేయడం జరుగుతుంది. మరి మనకు మొత్తం 10 అటామనస్ డిస్టిక్ కౌన్సిల్ అనేవి ఉన్నాయి. ఆ అటామనస్ డిస్టిక్ కౌన్సిల్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 5 and 6 షెడ్యూల్స్ మధ్య మనకి కన్ఫ్యూజ్ కాకుండా డిఫరెన్సెస్ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అస్సాంలో బోడోల్యాండ్ అటామనస్ డిస్టిక్ కౌన్సిల్, దిమ్ హసావో డిస్టిక్ కౌన్సిల్, కర్బీ అంగ్లాండ్ అటామనస్ డిస్టిక్ కౌన్సిల్. అస్సాంలో మనకి 3 డిస్టిక్ కౌన్సిల్స్ అనేవి ఉంటాయి. త్రిపురలో త్రిపుర ట్రైబల్ ఏరియాస్ అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అనేది ఉంటుంది. త్రిపురలో ఒకే ఒకటి ఉంటుంది. మిజోరాంలో లా అటామనస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, సక్మా అటామనస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, మాలు అటామనస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. మిజోరాంలో 3 అటామనస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనేవి ఉంటాయి. మేఘాలయలో కాశీ హిల్స్ అటామనస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, గారో హిల్స్ అటామనస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, జయంతియా అటామనస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ 3 ఉంటాయి. మొత్తం మనకి 10 అటామనస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. ఇదే కాకుండా 1988వ సంవత్సరంలో వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్లో గూర్ఖాల్యాండ్లోని ఆదివాసుల పరిపాలన కోసం డార్జిలింగ్ గూర్ఖా హిల్స్ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేశారు. మరి ఈ డార్జిలింగ్ గూర్ఖా హిల్స్ కౌన్సిల్ని గూర్ఖాల్యాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేటివ్గా 2012లో పేరు మార్చడం జరిగింది. వీడియో మధ్యలో మరియు చివరిలో నేను ఒక 2 చిన్న లాజిక్ క్వశ్చన్స్ అడుగుతాను షెడ్యూల్స్ గురించి. వాటికి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తెలియకపోతే తెలుసుకొని మరీ చేయండి. సింపుల్గా చెప్పాలంటే 5th షెడ్యూల్కేమో ప్రభుత్వ హయాంలో రక్షణ కల్పించడం జరిగింది. మరి 6th షెడ్యూల్కేమో ప్రజలు వాళ్ళనే పరిపాలించుకోవడం కోసము స్వయం ప్రతిపత్తిని కల్పించడం జరిగింది. మరి ఒక చిన్న లాజిక్ క్వశ్చన్ అడుగుతా అన్న కదా, ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. భారత రాజ్యాంగం లోపల రాజ్యాంగం అని ఏ షెడ్యూల్ని పిలుస్తారు? ఐ రిపీటెడ్ ద క్వశ్చన్. భారత రాజ్యాంగం లోపల రాజ్యాంగం అని ఏ షెడ్యూల్ని పిలుస్తారు? 2nd షెడ్యూల్, 4th షెడ్యూల్, 6th షెడ్యూల్, 8th షెడ్యూల్. సో దీనికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈజీగా గుర్తుండడానికి 5th and 6th షెడ్యూల్ మధ్య మనము డిఫరెన్సెస్ అనేవి చూద్దాము. 5th షెడ్యూల్ ఇది అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం కాకుండా మిగిలిన రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలను వివరిస్తుంది. అంటే మనం చెప్పుకున్నాం కదా 10 రాష్ట్రాలు, ఆ 10 రాష్ట్రాల గురించి 5th షెడ్యూల్ చెప్తుంది. 6th షెడ్యూల్ ఏమో కేవలం 4 ఈశాన్య రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైంది. అవి అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. వీటి కోడ్ ఆల్రెడీ చెప్పేశాను కదా, AMTM అనే కోడ్ గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. 2nd పరిపాలన యంత్రాంగం. 5th షెడ్యూల్ ఇక్కడ గిరిజన సలహా మండలి అంటే ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది. ఇది కేవలం సలహాలను మాత్రమే ఇచ్చే సంస్థ ఈ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్, ట్యాక్ అనేది. 6th షెడ్యూల్ స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లా మండలులు అంటే అటామనస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఉంటాయి. వీటికి రాజ్యాంగ పరంగా స్వతంత్ర అధికారం కూడా ఉంటుంది. 3 శాసన అధికారాలు అంటే ఏంటి? చట్టాలు చేయడం. 5వ షెడ్యూల్లో చట్టాలు చేసే అధికారం లేదు. పార్లమెంట్ లేదా అసెంబ్లీ చట్టాలకు గవర్నర్ ఇక్కడ నియంత్రిస్తారు. 6వ షెడ్యూల్లో తమ ప్రాంతంపై చట్టాలు చేసుకునే అధికారం వారికి ఉంటుంది. భూములు, అడవులు, వివాహాలు వంటి అంశాలపై వీరు సొంతంగా వారి యొక్క చట్టాలను రూపొందించుకునే అధికారం 6వ షెడ్యూల్కి ఇవ్వడం జరిగింది. 5వ షెడ్యూల్కి ఈ అధికారం అనేది లేదు.
షెడ్యూల్కి ప్రత్యేకమైన న్యాయ వ్యవస్థ అనేది లేదు. దేశవ్యాప్తంగా ఉన్న సాధారణ కోర్టులే ఇక్కడ న్యాయస్థానాలుగా పనిచేస్తాయి. మరి 6వ షెడ్యూల్కి ఇక్కడ గిరిజన ఆచారాల ప్రకారం తీర్పులు చెప్పడానికి గ్రామ కోర్టులను ఏర్పాటు చేసుకునే అధికారం అనేది 6వ షెడ్యూల్కి ఇచ్చారు. 5th పాయింట్, ఆర్థిక అధికారాలు లేక పన్నులు. 5వ షెడ్యూల్లో పన్నులు వసూలు చేసే లేదా బడ్జెట్ కేటాయించే స్వతంత్ర అధికారాలు తక్కువ. 6వ షెడ్యూల్లో వీళ్ళకి భూమి శిస్తు మరియు ఇతర వృత్తి పన్నులను విధించి వసూలు చేసుకునే అధికారం రాజ్యాంగబద్ధంగా కల్పించారు. అయితే 5వ షెడ్యూల్ కంటే మనకి 6వ షెడ్యూల్కే ప్రాముఖ్యత ఎక్కువ అన్న విషయం మనకి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, నిర్ణయాధికారాలు. 5వ షెడ్యూల్లో ఏదైనా ప్రాంతాన్ని రాష్ట్రపతి ప్రకటిస్తాడు, పరిపాలన మాత్రం గవర్నర్ చేస్తాడు. 6వ షెడ్యూల్లో స్వయం ప్రతిపత్తి జిల్లాల సరిహద్దులు మార్చడం, కొత్తవి ఏర్పాటు చేసే అధికారం కేవలం గవర్నర్కే ఉంటుంది. 5వ షెడ్యూల్లో రాష్ట్రపతి ప్రకటించిన గవర్నరే పరిపాలన చేస్తాడు. ఇక్కడ 6వ షెడ్యూల్లో మాత్రం కేవలం గవర్నర్కే అధికారం ఉంటుంది. నేను చిన్న క్వశ్చన్ అడిగాను కదా, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం మర్చిపోకండి. ఇది 6వ షెడ్యూల్ గురించి. మనం ఇప్పుడు 7వ షెడ్యూల్ గురించి నేర్చుకుందాం. 7వ షెడ్యూల్ ఏంటి? అధికారాల విభజన. కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికారాల విభజన గురించి మనకి ఈ షెడ్యూల్ అనేది చెప్తుంది. అది 3 రకాలు: కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. 3 రకాలుగా మనకి ఈ జాబితాలను వర్గీకరించడం జరిగింది. కేంద్ర జాబితా, యూనియన్ లిస్ట్. ప్రారంభంలో 97 అంశాలు ఉంటే ప్రజెంట్ మనకి 100 అంశాలు ఉంటాయి. అంటే కేంద్ర జాబితాలో రక్షణకి సంబంధించి, రైల్వేలకు సంబంధించి, బ్యాంకింగ్కి సంబంధించిన అంశాలు మనకి కేంద్ర జాబితా యూనియన్ లిస్ట్లో ఉంటాయి. రాష్ట్ర జాబితా, స్టేట్ లిస్ట్. ప్రారంభంలో 66 అంశాలు, ప్రజెంట్ 61 అంశాలు మనకి రాష్ట్ర జాబితాలో ఉంటాయి. రాష్ట్ర జాబితాలో మనకి పోలీస్కి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి, రాష్ట్ర ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలు మనకి రాష్ట్ర జాబితాలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, ఉమ్మడి జాబితా. ఉమ్మడి జాబితా అంటే ఇంగ్లీష్లో కాంకరెంట్ లిస్ట్ అంటాము. ప్రారంభంలో 47 అంశాలు మాత్రమే ఉంటే ప్రజెంట్ ఉమ్మడి జాబితాలో 52 అంశాలు ఉంటాయి. విద్యకి సంబంధించి, అడవులకు సంబంధించి, క్రిమినల్ లాకి సంబంధించిన అంశాలు మనకి ఈ ఉమ్మడి జాబితాలో ఉండడం జరిగింది. టేబుల్ ఫార్మాట్లో గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుకుంటాయి నెంబర్స్. కేంద్ర జాబితాలో ప్రారంభంలో 97, ప్రజెంట్ 100. రాష్ట్ర జాబితాలో ప్రారంభంలో 66, ప్రజెంట్ 61. ఉమ్మడి జాబితాలో ప్రారంభంలో 47, ప్రజెంట్ 52 అంశాలు. సో ఇది మనకి 7th షెడ్యూల్ గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. నేను చిన్న క్వశ్చన్ అడిగాను కదా, భారత రాజ్యాంగంలో రాజ్యాంగం అని ఏ షెడ్యూల్ని పిలుస్తారో దాని ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో చివరిలో ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఇది 7th షెడ్యూల్. నెక్స్ట్ 8th షెడ్యూల్ గురించి చూద్దాం. భారత రాజ్యాంగంలోని భాషల గురించి చెప్తుంది 8వ షెడ్యూల్ అనేది. మరి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 14 భాషలకు మాత్రమే రాజ్యాంగ హోదా కల్పించారు. ప్రెజెంట్ 22 భాషలకి రాజ్యాంగ హోదా అనేది ఉంది. ఒకసారి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఆ 14 భాషలను ఒకసారి చూద్దాము. 1 అస్సామీ, బెంగాలీ, ఒరియా, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, కాశ్మీరీ, ఉర్దూ, హిందీ, సంస్కృతం. ఇది రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి భాషలు. 1992లో 71వ రాజ్యాంగ సవరణ ద్వారా కొంకణి, మణిపురి, నేపాలి అనే 3 భాషలను చేర్చడం జరిగింది. ఈ కొంకణి, మణిపురి, నేపాలి 3 భాషలను గుర్తుపెట్టుకోవడానికి ఈజీ కోడ్ వచ్చేసి KMN. మరి 1967వ సంవత్సరంలో 21వ భాషగా సింధీ భాషను చేర్చడం జరిగింది. ఈ సింధీ భాషను మనకు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్ లాంటి రాష్ట్రాలలో మనకి ఎక్కువగా మాట్లాడతారు. 2003లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి 4 భాషలను రాజ్యాంగంలో చేర్చారు: బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి. వీటిని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కోడ్ BDMS. బోడోని అస్సాంలో, డోగ్రీని జమ్మూ కాశ్మీర్లో, మైథిలిని బీహార్లో, సంతాలిని జార్ఖండ్గా రాజ్యాంగ హోదా కల్పించడం జరిగింది. మరి ఇప్పుడు దాని తర్వాత 2011 సంవత్సరంలో 96వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒరియా భాష పేరును ఒడియాగా మార్చడం జరిగింది. దీంతో మన రాజ్యాంగంలోని భాషల సంఖ్య మొత్తం 22కు చేరింది. స్టార్టింగ్లో 14, తర్వాత సింధీ భాష, తర్వాత కొంకణి, మణిపురి, నేపాలి, తర్వాత బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి. మరి ఇప్పటివరకు రాజ్యాంగంలో లేని భాషలు ఏంటి అంటే ఇంగ్లీషు, రాజస్థానీ, భోజ్పురి అనే భాషలు మనకి ఇప్పటి వరకైతే రాజ్యాంగంలో లేని భాషలు ఓన్లీ 3 అంటే 3 లాంగ్వేజెస్ మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. 1949 సెప్టెంబర్ 14న రాజ్యాంగ పరిషత్ హిందీని అధికార భాషగా గుర్తించింది. అందుకే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14ని మనము హిందీ దివస్గా జరుపుకుంటున్నాం. సెకండ్ పాయింట్, ఆర్టికల్ 344 ప్రకారం
అధికార భాషపై ఒక కమిషన్ని ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. దీని ప్రకారం 1955లో బీజీ కేర్ అధ్యక్షతన మనకి మొట్టమొదటి అధికార భాషా కమిషన్ అనేది ఏర్పాటైంది. మనకి ఓన్లీ ఏ భాషలు ఎప్పుడెప్పుడు రాజ్యాంగ హోదా కల్పించిండ్రు అనేవే కాదు, ఇట్లాంటి పాయింట్స్ కూడా మనకి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి కాబట్టి ఇలాంటి పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. బీజీ కేర్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీలో 30 మంది సభ్యులుంటే 20 మంది లోక్సభ నుండి 10 మంది రాజ్యసభ నుండి ఉంటారు. వీరు తమ నివేదికని రాష్ట్రపతికి మాత్రమే అందిస్తారు. రాజ్యాంగంని హిందీలోకి తర్జుమా చేయడానికి 1987లో 58వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. ఈ సవరణ ద్వారా రాజ్యాంగంలో కొత్తగా చేర్చిన ఆర్టికల్ 394Aని చేర్చడం జరిగింది. 1987 58వ రాజ్యాంగ సవరణ 394A ఆర్టికల్. తర్వాత రాజ్యాంగాన్ని అరబిక్లోకి కూడా తర్జుమా చేయడం జరిగింది. రీసెంట్గా మన రాజ్యాంగాన్ని తొలిసారిగా ఒక గిరిజన భాష లిపిలోకి తర్జుమా చేయడం జరిగింది. ఇదే అర్చికి లిపి. ఇది సంతాలి భాషకు చెందిన ఒక లిపి. ఇది గిరిజన ప్రాంతాల ప్రజలకు రాజ్యాంగంపై అవగాహన కల్పించేందుకు ఒక చారిత్రాత్మక నిర్ణయంగా తీసుకోవడం జరిగింది. ఇది 8వ షెడ్యూల్. నెక్స్ట్ మనం 9వ షెడ్యూల్ గురించి చూద్దాం. 9వ షెడ్యూల్ అనేది మనకి భూ సంస్కరణలు, రిజర్వేషన్స్ గురించి తెలుపుతుంది. 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్ని రాజ్యాంగంలో చేర్చారు. ప్రారంభంలో 13 అంశాలు మాత్రమే ఉండేవి, కానీ ప్రెజెంట్ 284కు పైగా అంశాలు ఈ 9వ షెడ్యూల్లో ఉన్నాయి. మరి 1951 ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ షెడ్యూల్ని చేర్చడం జరిగింది కదా. ఇలా చేర్చిన తర్వాత మద్రాస్ గవర్నమెంట్ చేసినటువంటి మద్రాస్ రిజర్వేషన్ యాక్ట్ 1950ని ఈ 9వ షెడ్యూల్లో చేర్చారు. దీనికి సంబంధించిన కేసు చెంపకం దొరై రాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఈ కేసులో మద్రాస్ రిజర్వేషన్ యాక్ట్ 1950 చెల్లదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. 9వ షెడ్యూల్లో చేర్చిన అంశాలను న్యాయ సమీక్ష చేసే అధికారం న్యాయ వ్యవస్థకు కూడా లేదు అని పేర్కొన్నారు. అలా 1951వ సంవత్సరంలో శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో మొదటి రాజ్యాంగ సవరణను న్యాయ సమీక్షకు గురి చేయడం జరిగింది. మరి ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పిస్తూ రాజ్యాంగ సవరణను సాధారణమైన చట్టాల వల్లే న్యాయ సమీక్షకు గురి చేయొద్దు అని సుప్రీంకోర్టు మనకి తీర్పు చెప్పడం జరిగింది. మరి భారత రాజ్యాంగానికి చేసిన మొదటి రాజ్యాంగ సవరణ రాజ్యాంగబద్ధమే అని మనకి 3 కేసులు తెలుపుతాయి. ఆ 3 కేసులు ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. 1963లో ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్, 1964లో దేవదాసన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ, 1992లో ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ 3 కేసులు భారత రాజ్యాంగానికి చేసిన మొట్టమొదటి రాజ్యాంగ సవరణ రాజ్యాంగబద్ధమే అని తేల్చి చెప్పడం జరిగింది. మరి ఇందులో రిజర్వేషన్స్ పరిమితి 50% మించకూడదు అని సుప్రీంకోర్టు పేర్కొన్నది. మరి 1994లో 76వ రాజ్యాంగ సవరణ ద్వారా తమిళనాడు రిజర్వేషన్స్ యాక్ట్ను 69% పెంచి 9వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. 2007 సంవత్సరంలో ఐఆర్ కొయాల్హో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పు చెప్పింది అంటే 1973 ఏప్రిల్ 24 తర్వాత 9వ షెడ్యూల్లో చేర్చిన ప్రతి అంశాన్ని న్యాయ సమీక్షకు గురి చేయవచ్చు అని సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. 1973 ఏప్రిల్ 24 తర్వాత ప్రతి అంశాన్ని న్యాయ సమీక్షకు గురి చేయవచ్చు అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. తర్వాత 1950 సంవత్సరంలో కామేశ్వరి సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఈ కేసులో సుప్రీంకోర్టు బీహార్ ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ చెల్లదు అని చెప్పేసి సుప్రీంకోర్టు పేర్కొన్నది. కానీ 1951లో ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్ని రాజ్యాంగంలో చేర్చారు కదా. తర్వాత బీహార్ ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ 1950ని ఈ 9వ షెడ్యూల్లో మనం మద్రాస్ ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ ఎలా అయితే చేర్చారో ఈ బీహార్ ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ని కూడా అలాగే చేర్చడం జరిగింది. మరి ఈ 9వ షెడ్యూల్లో చేర్చిన ప్రతి అంశాన్ని న్యాయ సమీక్షకు గురి చేసే అధికారం న్యాయ వ్యవస్థకు లేదు అని చెప్పేసి పేర్కొన్నారు. మరి రాజ్యాంగంలో దీనికోసం 2 నూతన ఆర్టికల్స్ని చేర్చారు. అది ఒకటి 31A, ప్రజా సంక్షేమం కోసం గవర్నమెంట్ ఎవరి భూమినైనా తీసుకోవచ్చు. ఆర్టికల్ 31B ఏం చెప్తుంది అంటే 9వ షెడ్యూల్లో ఏదైనా చట్టాన్ని చేర్చినప్పుడు అది ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంది అని చెప్పేసి న్యాయ సమీక్ష చేసే అధికారం ఎవ్వరికీ లేదు అని మనకి ఆర్టికల్ 31B అనేది చెప్తుంది. ఇది 9వ షెడ్యూల్ గురించి. ఇప్పుడు మనం నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ షెడ్యూల్ 10వ షెడ్యూల్. వీడియో చివరిలో ఒక క్వశ్చన్ అడుగుతాను అండ్ ఈ 12 షెడ్యూల్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఈజీ కోడ్ కూడా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి.
10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టము 1985లో 52వ రాజ్యాంగ సవరణ చట్టం. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఈ 10వ షెడ్యూల్ని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. మరి ఈ 10వ షెడ్యూల్ అనేది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీంట్లో ప్రతి మ్యాటర్ ఇంపార్టెంటే. దీంట్లో వచ్చే కేసులు కానీ దీంట్లో ఉన్న పాయింట్స్ కానీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పాయింట్, రాజీనామాని ఎవరికి ఇవ్వాలి? రాజీనామాని పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తే పార్టీ అధ్యక్షుడికి ఇవ్వాలి. పదవికి రాజీనామా చేస్తే సభాధిపతికి ఇవ్వాలి. అంటే విధాన సభలో అయితే స్పీకర్కి, విధాన పరిషత్లో అయితే విధాన పరిషత్ చైర్మన్కి, లోక్సభలో అయితే లోక్సభ స్పీకర్కి, రాజ్యసభలో అయితే రాజ్యసభ చైర్మన్కి ఇవ్వాల్సి ఉంటుంది. సెకండ్ పాయింట్, మరి ఈ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం ఒక వ్యక్తిపై అనర్హత వేటు పడితే సభ్యత్వం, పదవి, మంత్రి పదవి ఈ మూడింటిని కోల్పోతాడు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ అనర్హత సస్పెండ్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అనర్హత వేటు పడితే సభ్యత్వం, పదవి, మంత్రి పదవి ఈ మూడింటిని కోల్పోవడం జరుగుతుంది. మరి ఒక రాజకీయ పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పుడు సభ్యత్వం పోతుంది, పదవి పోతుంది, కానీ మంత్రి పదవి మాత్రం పోదు. 4 నామినేటెడ్ సభ్యులు నామినేట్ అయిన రోజు నుంచి వారు ఏ రాజకీయ పార్టీ నుంచి నామినేట్ అయినరో వాళ్ళ పదవీ కాలం పూర్తయ్యే వరకు ఆ రాజకీయ పార్టీ సభ్యుడిగానే కొనసాగాలి. ఖచ్చితంగా నామినేటెడ్ మెంబర్స్ని మనకి రాష్ట్రపతి ఆర్టికల్ 80 క్లాస్ 3 ప్రకారం నామినేట్ చేస్తారు కదా. రాజ్యసభకి 12 మందిని నామినేట్ చేస్తారు. సాహిత్యం, శాస్త్ర సాంకేతిక రంగం, లిటరేచర్ ఇలా కొన్ని రంగాలలో నామినేట్ చేస్తారు కదా. వాళ్ళు అదే పార్టీలో కొనసాగాలి అని చెప్తున్నారు. నెక్స్ట్, విప్ని ఖచ్చితంగా పాటించాలి. విప్ను పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీ ఎన్నికైన సభ్యులందరికీ జారీ చేస్తారు. 6th పాయింట్, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం ఒక వ్యక్తిపై అనర్హత వేటు వేసే అధికారం కేవలం సభాధ్యక్షుడికి ఉంటుంది. అయితే స్పీకర్కి ఉంటుంది, లేకపోతే చైర్మన్కి ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు అనర్హత వేటు వేయడానికి ఉండదు. 7th పాయింట్, ఒక సభ పదవీ కాలంలో వేటు పడితే అతను ఆ సభ పదవీ కాలం పూర్తయ్యేలోపు తిరిగి పోటీ చేసి గెలవచ్చు. మరి ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి 7గురికి మినహాయింపులు ఉంటాయి. లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, విధానసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, విధాన పరిషత్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్కి మినహాయింపులు అనేవి ఉంటాయి. మరి వీళ్ళ అనర్హతకు గురయ్యే సందర్భాలు కొన్ని ఉన్నాయి. 1, రాజకీయ పార్టీ నుంచి ఎన్నికైన సభ్యుడు వేరే పార్టీలో చేరినప్పుడు. ఒక రాజకీయ పార్టీ నుంచి ఎన్నికైన సభ్యుడు తన పార్టీ సభ్యత్వానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడు. 3rd పాయింట్, ఒక రాజకీయ పార్టీ నుంచి సస్పెండ్ చేయబడిన సభ్యుడు వేరే రాజకీయ పార్టీలో చేరినప్పుడు. విప్పుని ధిక్కరించినప్పుడు. స్వతంత్ర అభ్యర్థులు ఏదైనా రాజకీయ పార్టీలో చేరినప్పుడు. నామినేటెడ్ అభ్యర్థులు 6 నెలల తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరినప్పుడు. ఒక రాజకీయ పార్టీలో 2/3 వంతు చీలికలు వచ్చినప్పుడు వీటికి అనర్హతకు గురి చేయడం జరుగుతుంది. మరి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే తన సొంత పార్టీకి రాజీనామా చేసినప్పుడు 10వ షెడ్యూల్ ప్రకారం పదవి పోతుంది కదా. అలాగే ఇప్పుడు విధానసభ స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ తన పదవికి న్యాయం చేయడం కోసం మరి ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తే అతని పదవి ఉంటుందా, పోతుందా? అతని మీద అనర్హత వేటు పడుతుందా, పడదా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు 10వ షెడ్యూల్లో ఉన్న ఇంపార్టెంట్ కేసెస్ గురించి చూద్దాము. ఫస్ట్ కేస్, రవినాయక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. మరి ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పు చెప్పింది అంటే, ఒక రాజకీయ పార్టీ నుంచి ఎన్నికైన వ్యక్తి ఒకవేళ రాజీనామా చేస్తే అది స్వచ్ఛందంగా రాజీనామా చేశాడనే భావించి వాళ్ళ మీద అనర్హత వేటు వేయచ్చు అని మనకి రవినాయక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. నెక్స్ట్ కేసు 2006లో కుల్దీప్ నయ్యర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పు చెప్పింది అంటే, విప్పుని ధిక్కరించినప్పుడు వాళ్ళపై అనర్హత వేటు వేయకూడదు అని సుప్రీంకోర్టు కుల్దీప్ నయ్యర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పు చెప్పడం జరిగింది. మరి 1996లో వచ్చిన జి విశ్వనాథన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పు చెప్పింది అంటే, ఏదైనా ఒక రాజకీయ పార్టీ నుంచి ఎన్నికైన సభ్యుడు మరొక రాజకీయ పార్టీలో చేరితే ఇప్పుడు ఆ రాజకీయ పార్టీకి స్వచ్ఛందంగానే రాజీనామా చేశాడని చెప్పేసి వాళ్ళ మీద అనర్హత వేటు వేయొచ్చు అని జి విశ్వనాథన్ కేసులో తీర్పు చెప్పడం జరిగింది. నెక్స్ట్ కేసు 1993వ సంవత్సరంలో కీహోటా హోల్హన్ వర్సెస్ జూచీల కేసులో
సుప్రీంకోర్టు ఏమని తీర్పు చెప్పింది అంటే 40 ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అంతిమమైన నిర్ణయం తీసుకునే అధికారం సభాధ్యక్షుడిది కాదు. సభాధ్యక్షులు తీసుకునే నిర్ణయంపై కూడా న్యాయ సమీక్ష చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. 10వ షెడ్యూల్ గురించి నేను ఇందాక అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా. ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ తన సొంత పార్టీకి రాజీనామా చేస్తే 10వ షెడ్యూల్ ప్రకారం అతని పదవి అనేది పోతుంది. మరి అలాగే విధానసభ స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ తన స్పీకర్ పదవికి న్యాయం చేయడానికి తన పార్టీకి రాజీనామా చేసినప్పుడు అతని పదవి పోతుందా పోదా, అతని మీద అనర్హత వేటు పడుతుందా పడదా, దీనికి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. నెక్స్ట్ 11th షెడ్యూల్ గురించి చూద్దాం. 11th షెడ్యూల్ మనకి పంచాయతీరాజ్ సంస్థల గురించి తెలుపుతుంది. మరి పంచాయతీరాజ్ సంస్థలు రాష్ట్ర జాబితాలో ఉంటాయి. మరి ఈ 11వ షెడ్యూల్లో మనకి మొత్తం 29 అంశాలు అనేవి ఉంటాయి. మరి ఇది 3 అంచెల వ్యవస్థగా ఉంది. 1 జిల్లా పరిషత్, 2 మండల పరిషత్, 3 గ్రామ పంచాయతీ. జిల్లాలో జిల్లా పరిషత్, మండలంలో మండల పరిషత్, గ్రామంలో గ్రామ పంచాయతీ. 1993 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ షెడ్యూల్ని మనకి రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. దీని అమలు మాత్రం ఏప్రిల్ 24 1993 నుండి ఈ 11వ షెడ్యూల్ అనేది అమల్లోకి రావడం జరిగింది. నెక్స్ట్ 12వ షెడ్యూల్. 12వ షెడ్యూల్ పట్టణ సంస్థల గురించి తెలుపుతుంది. 1993 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 12వ షెడ్యూల్ని చేర్చారు. ఈ 12వ షెడ్యూల్లో 18 అంశాలు కలవు. ఈ పట్టణ సంస్థలు మనకి రాష్ట్ర జాబితాలో ఉంటాయి. ఇది మన 11 and 12 షెడ్యూళ్ళ గురించి పూర్తి షెడ్యూల్స్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఈ షెడ్యూల్స్ అన్నింటినీ గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న కోడ్ అనేది చెప్తాను. దాని ద్వారా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నేను అడిగిన 2 క్వశ్చన్స్ గుర్తున్నాయి కదా. భారత రాజ్యాంగంలో రాజ్యాంగం అని ఏ షెడ్యూల్ని పిలుస్తారు? సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే ఒక ఎమ్మెల్యే తన సొంత పార్టీకి రాజీనామా చేసినప్పుడు అతని పదవి పోతుంది 10వ షెడ్యూల్ ప్రకారం. అలాగే ఒక స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ తన పదవికి న్యాయం చేయడం కోసము ఆ పార్టీకి రాజీనామా చేస్తే ఆ స్పీకర్ మీద అనర్హత పడుతుందా పడదా, అతని స్పీకర్ పదవి ఉంటుందా పోతుందా? దీనికి ఆన్సర్స్ ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు కోడ్ చూద్దాం మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో. 1 నుంచి 12 షెడ్యూల్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కోడ్ టీయర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. గుర్తుపెట్టుకోండి, టీయర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అని గుర్తుపెట్టుకుంటే మనకి 1 నుంచి 12 షెడ్యూల్స్ ఈజీగా గుర్తుకుంటాయి, ఖచ్చితంగా గుర్తుకుంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను అడిగిన 2 క్వశ్చన్కి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.